రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్ తరపున చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఏసీలు వెనక భాగంలో పెట్టారు. ఇప్పుడు కొత్తగా రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చేసి మళ్ళీ కొత్తగా రిలయన్స్ ఓపెన్ అయ్యేదానికి 24 ఏసీలు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకి కనీసం అంటే ఆయనకి 1-10 సార్లు ఇన్ఫామ్ చేశాము. ఆయన కూడా వాళ్ళు ఏమాత్రం కనీసం అంటే వచ్చి చూసుకొని పోయారు. కానీ వాళ్ళ మనుషులు వాళ్ళ సంస్థ ఈ రిలయన్స్ తరఫున వచ్చేసి పూర్తిగా ఎటువంటి మాకు అసలు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడుండే దీంట్లో మాత్రము ఈ లైన్ అంతా పూర్తిగా కనీసం అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడంటే 2-3 పొద్దున పూట ఆన్ చేస్తారు, మధ్యాహ్నం పూట అయితే మొత్తం అన్ని ఆన్ చేస్తారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ఈ రిలయన్స్ సంస్థకి, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్ తరపున వాళ్ళు మేనేజ్మెంట్కి మేము చెప్పాము. అయినా కూడా వాళ్ళు ఏం స్పందన ఇవ్వడం లేదు. కావున మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ షోరూమ్ బ్యాక్ సైడ్ మా హౌస్. ఇక్కడ 24 ఏసీలు పెట్టినారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ విపరీతమైన వేడి వస్తుంది, విపరీతమైన గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది స్వామి. ఇంకా 24 ఏసీలు పెట్టినారు. మేము సార్ వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం. 10 సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సార్ వాళ్ళకి. వాళ్ళ షోరూమ్ కాడికి పోయి చెప్పి వచ్చినాము. సార్ దయచేసి ఇవి ఇక్కడ లేకుండా పైనకి షిఫ్ట్ చేయండి అని చెప్పినాము. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ఇటువంటిగానే ఎక్కువ ఇక్కడే బిగించేస్తున్నారు. మాకేదో దయచేసి న్యాయం చేయండి స్వామి. పైన బిగించేటట్లా ఏర్పాటు చేయండి స్వామి. మేము ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు. ఆయన గొప్ప పెద్ద ధనవంతుడు, మేము బీదోళ్ళము. పక్కన 3 ఇళ్ళల్లో ఉన్నాము, 5 ఇళ్ళల్లో ఉన్నాము. 5 ఇళ్ళల్లో చాలా చిన్నపిల్లలు ఉన్నారు స్వామి. ఈ సౌండ్ ఎఫెక్ట్కి పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని అనుకుంటున్నాము. సార్లు పోలీస్ స్టేషన్ కాడికి కానీ ఒకసారి పోయినాము. తర్వాత మళ్ళీ ఓనర్కు ఇంకోసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఆయనతో కలిసినాము. ఆయన చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ బిగిస్తున్నాడు స్వామి. దయచేసి మీరు అర్థం చేసుకొని వీటిని ఏసీ ఫ్యాన్లని పైనకి షిఫ్ట్ చేసేటట్ల మీరే పెద్ద దయ ఉంచి చేయండి స్వామి. ఈ సౌండ్లకు మాకు నమాజ్ చదువుకునేదానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత వచ్చేసి ఈ ఎండాకాలము విపరీతమైన వేడి. తర్వాత ఏవైనా మాట్లాడితే ఆయన దౌర్జన్యంగా ముందుకు వస్తాడు. మేము అతని దౌర్జన్యం చూసి వెనక్కి జంకుతూ ఉన్నాం. ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాం. అతనికి ఆరోగ్యం బాగలేదు. నేను హార్ట్ ఓపెన్ సర్జరీ అయింది నాకు. తర్వాత వచ్చి స్ట్రోక్ వచ్చింది. వల్ల మాత్రం మొత్తంగా ఇబ్బందిగా ఉంది. సద్దులో ఈ స్ట్రీట్లో చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళడం లేదు. మాకు 18-15 ఒక లైన్కి 15 ఏసీలు ఉన్నాయి. దీనికి ఏం చేసినా కానీ మీ ధరనే న్యాయం జరుగుతుందని మీకు పిలిపించడము. 15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా. చిన్నపిల్లలు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు. ఏమున్నా కానీ మీ ధర న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించినాను. ఏదో మీరే చూసి దయచేసి దీన్ని వాళ్ళతో మాట్లాడించి, మమ్మల్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు వినడం లేదు. చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. నా సౌండ్ పొల్యూషను, హీట్. ఎండాకాలంలో అయితే అసలు గేర్లో నిలబడేకి కానీ ఉండదు, అంత హీట్ వస్తుంది. 2 ఏసీలకే మీరు ఇంటారు. ఇప్పుడు మీరు కానీ చూపించచ్చు, 2 ఏసీలకే సౌండ్ ఫుల్ వస్తుంది. మొత్తం ఆన్ చేసేస్తాను ఆయన. ఎందుకంటే ఆయన బిజినెస్ అది, మనం ఏం చెప్పలేదు. ఎందుకంటే యాపొద్దు కానీ లేదు, మనకి ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఆయనకి. మా అన్న కానీ పోయి చెప్పిన, హార్ట్ పేషెంట్ ఆయన. ఇంకా ఏమైనా ఫైర్గా మాట్లాడతాడు ఆయన. ఇంకా వెనక్కి వచ్చేస్తారు వాళ్ళు. దానివల్ల మీ వల్ల న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించినాను. ఏదో మీరే న్యాయం చేసి దయచేసి మీరే మాట్లాడించి ఏదో చేయండి సార్. దాంట్లోకి అక్కడ పెట్టినారు, సరిపోయింది. ఇక్కడ సార్ పైన పెట్టుకోండి సార్ అని చెప్పినాం మేము. వాళ్ళకు కూడా చెప్తే సర్లేమ్మన్నారు. మళ్ళీ రాత్రి వచ్చి ఎత్తినారు. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు శబ్దం చెవుడు వస్తుంది మాకు. ఇది లేకోకుండా పైనకి ఎత్తుకోమని చెప్పినాము. అది ఒకటే చేయండి సార్. మాకు 24 ఏసీలు పెట్టినారు సార్. ఇంకా కూడా ఎక్కువ పెట్టేటట్లు ఉండారు వాళ్ళు. వాళ్ళ వ్యాపారం కోసం ఏదో కంపెనీ ముందర జరుగుతుంది వ్యాపారం, అది మాకు తెలియదు. అది సార్ మాకు అంతా మీరంతా ఏదో మేలు చేయండి సార్. మాకు ఏమి ఇబ్బంది అంటే వేడి, అసలు శబ్దాలు చెవుడు వచ్చేటట్లు ఉందన్న. మాకు చదువుకుండే కూడా లేకపోయినారు.